వస్తున్నారు వాళ్ళందరికీ కూడా కలవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఎక్కడికి వెళ్ళినా ముందు మన తెలుగు వాళ్ళతోనే శ్రీకారం చుట్టాలి, తెలుగు వాళ్ళతోనే కలవాలి. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా వరల్డ్లోనే ఒక నెంబర్ 1గా తయారు చేయాలనంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా తీసుకొని రావడమే కాదు, తెలుగు వాళ్ళలో కూడా ఆణిముత్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మళ్ళీ ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళను కూడా మళ్ళీ తీసుకొని రావాలని ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. వెరీ ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్. ఇది ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్స్ భవిష్యత్తులో ఈల్డ్ చేస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది. మా నమ్మకం అంతా ఒక్కటే, ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు. ఆ వ్యక్తి రాజకీయాలు ఎప్పుడు మొదలుపెట్టారో తెలుసా? 1978లో 78లో ఆ లిస్టు తీసుకోండి. దేశంలో ఎంతమంది ఎమ్మెల్యేలుగా మొదలయ్యారు, ఎంతమంది ఎంపీలుగా మొదలయ్యారు, ఆ లిస్టు తీసుకుంటే వేలాది మంది ఉంటే అందులో బహుశా 1-2 ఉంటారేమో. అందులో ఒకరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అయితే వాళ్ళందరికీ కూడా వయసు అయిపోయింది, కానీ ఈయనకి మాత్రం వయసు అవ్వలేదు. నలుగురు యంగ్స్టర్స్ ఉన్నాయి ఈరోజు వేదిక మీద. అగ్రీ చేస్తారా లేదా? నలుగురు యంగ్స్టర్స్, అందరిలో కూడా విజన్లో యంగెస్ట్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, మేము వయసులో యంగ్ కానీ ఆలోచనలో మాత్రం మాకంటే యంగ్. ఆయన స్పీడ్ పట్టుకోవాలంటే మాకు ఇప్పటికీ కూడా చేత కావట్లేదు. ఆయన గైడెన్సు, ఆయన తాలూకా మెంటర్షిప్ వల్ల ఈరోజు మేము కూడా చిన్న స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు నేను కూడా ఒక యంగ్స్టర్గా నేను చెప్తున్నాను. నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక కుటుంబ పెద్దల ఆయన దగ్గర చేర్చుకొని ఈరోజు 3వ సారి కూడా ఎంపీ గెలవడానికి ఒక మంచి మెంటర్షిప్తో మాలాంటి నాయకుల్ని మళ్ళీ పార్టీలో తయారు చేస్తూ ఈరోజు రాష్ట్రానికి అందిస్తున్నారంటే అది ఆయన తాలూకా దూరదృష్టికి, ఆయనకి ఈ జాతి మీద ఉన్నటువంటి కమిట్మెంట్కి అది ఒక చిత్తశుద్ధి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. టుడే ఆయనతో పాటు స్విట్జర్లాండ్ లాంటి దేశంలో ఆయనతో పాటు ఒక వేదిక పంచుకొని ఆయన ద్వారా పెరిగినటువంటి ఒక నాయకుడిగా భారతదేశంలోనే అతి చిన్న వయసులో ఉన్నటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఆయన పక్కన కూర్చున్నానంటే అది ఆయనకున్నటువంటి విజన్ అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ విజన్ ఈరోజు నేను ఏ రకంగా అయితే ఆయన నమ్మి ఆయన తాలూకు ఆలోచనలకు అనుగుణంగా ముందుకు నడిచానో మీ అందరికీ కూడా అదే తెలియజేసుకుంటున్నాను. ఆయన ఆలోచనలు కానీ మీరు స్వీకరించి ఆయన ఏ మాటలైతే మన కోసం చెప్తున్నారో అవి అంగీకరిస్తూ దాని వైపు మనం అడుగులు వేస్తే మీరు కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ మీరు అందరూ కూడా మీ తాలూకా ప్రొఫెషన్లో మీ జీవితంలో ఖచ్చితంగా సాధిస్తారు. మన